12:35కి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 1:50 అవుతున్నది. సో 1 అవర్ పైగా, అంటే నేను జనరల్గా ఈ ఆడియో ఫంక్షన్స్ ఇవన్నీ వెళ్ళినప్పుడు మనకి యాంకర్ ఉంటారు, చెప్తారు, మధ్యలో పాటలు ఉంటాయి, డాన్స్ ఆడుతూ ఉంటారు, ఏవో చాలా కలర్ఫుల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది నాకు 1 అవర్ అయినట్టు కూడా తెలియలేదు, 1.5 అవర్ అయినట్టు కూడా నాకు తెలియలేదు. ఇంత బాగా మన్ని అంటే ఇంకో గెస్ట్ రావాలి, వారు వచ్చేదాకా తను స్టేజ్ని అంటే ఆల్మోస్ట్ మాటల్లో చెప్పలేమన్నమాట. అది ఒక ఆర్ నారాయణమూర్తి గారి వల్లే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు చాలా చిత్రాలు చేశారు, కానీ నేను తక్కువ తను సినిమాలు చూడడం. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు అనిపించింది, ఓహో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలంటే ఇదేనేమో. 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్ అయినా మనందరినీ ఒక్క వ్యక్తి. వందే మాతరం శ్రీనివాసరావు చాలా తక్కువ మాట్లాడతాడు. ఎప్పుడు నన్ను చూసినా ఎంతో గురుగారు అని నమస్కారం పెడతాడు. కానీ ఆయనలో ఉన్న ఆవేదన, ఆవేశం, విజృంభణ, ఈ చిత్రంలో పాటలు ఎప్పుడు చూడాలని మాకే అనిపిస్తుంది. ఏ రోజు కొబ్బరికాయ కొట్టని నా ఆప్తులు, హితులు, గౌరవ మిత్రులు రామోజీరావు గారు ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టడం కాకుండా స్వయంగా క్లాప్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే 20 సినిమాలు నేను తీయలేనేమో అని మధ్యలో నీరు గారిపోయాను, మీకు తెలుసు. ఇప్పుడు చూడగానే ఇంకా బ్రతుకుతానే 20 కాదు 50 సినిమాలు తీయటానికి. కుటుంబ విలువలు గల సినిమాలు, చిన్న నిర్మాతలను ప్రోత్సహించడంలో మా తమ్ముడు శ్రీనివాసరావు ఎన్నో త్యాగాలు చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు. ఇప్పటికే థియేటర్ల షార్టేజ్ ఉంది, థియేటర్ దొరకటం లేదని నారాయణమూర్తి ఆవేదన నన్ను కలిచివేసింది. తప్పకుండా ప్రభుత్వాలు మినీ థియేటర్స్ కట్టించాలని ఈ శుభ సమయాన మీరు ప్రెస్, మా కళ్ళు, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు తప్పకుండా 200-300 సీట్లు థియేటర్లు కడితే చిన్న నిర్మాతలకు కొంతన్నా ఉపశమనం వచ్చింది. థియేటర్లు పూర్తిగా ఒకరి చేతిలోకి వెళ్తే చిన్న నిర్మాతలు, ఇప్పుడు సంక్రాంతి పండగ మనం అరిసెలు చేసుకుంటున్నా, స్వీట్ చేసుకుంటున్నా, పక్కింటి వాళ్ళు పాపం అయ్యో వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు చేసుకోలేదని కొన్ని పంచుతాం. అట్లాగే చిన్న నిర్మాతలు పండగ రోజుల్లో మీ సినిమాలు ఏందండి అవతల 2000-3000 థియేటర్లు వస్తుంటాయంటే వీళ్ళు పండగ చేసుకోకూడదా, వీళ్ళు ఆనందించకూడదా? సంక్రాంతి పండగ, వానాకాలం ఏ సినిమాలు లేని రోజుల్లోనే వెయ్యాలా? మరి నేను చిన్న సినిమానే పిచ్చిగాడు, మరి ఎందుకని 100 కోట్లు 500 కోట్లు సినిమాలు దీన్ని దాటి ఎగిరిపోయినాయి. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, కానీ థియేటర్లు ప్రోత్సహించాలి. థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కబ్జాలు, మోనోపల్లీలు వద్దు. దయచేసి ప్రెస్ అర్థం చేసుకొని మీరు మా అమ్మిటిండి ఒకరోజు ఎక్కువ పరిచయాలు, ఎవరన్నా జ్వరం వచ్చినాడో జయకెట్టినాడో అన్నామని ఒక సామెత ఉంది. అంటే ఎవరైనా పిలిస్తే పోయి రాస్తా, లేకుంటే నాకేం సినిమా రాయడం రాయకపోవడం అనేది ఫస్ట్ సినిమా పట్ల గౌరవం ఉంటుంది. మంచి సినిమాలు అయితే ఎవరు పిలిస్తే రాయాలనేది, ఎందుకంటే పని కట్టుకుని చాలామంది అన్నయ్య తిరుగుతూనే ఉంటారు, వాళ్ళందరూ మనం ఎందుకంటే. కానీ అన్నయ్య నేను మాత్రం నారాయణమూర్తి దగ్గర రెగ్యులర్ సినిమా పాట కోసం పోతాను. ఎందుకంటే మా బ్రాండ్ అనేది కాకుండా రాయించిన అతను చాలా గొప్ప పాటలు రాయించినాడు. రష్యాల జారుతూ రణభేరి మోగించి గెలిచిన బోల్సెవిక్ వీర్యాలు, మాసియాంగు పంత మాసిపోని పుంత లాంగు మార్చు విజయకేతనాలు, డెమిట్రోవు బాట తూర్పు జర్మనీ కోట చిత్రాల్లో మిర్చేటి కెంపులాలు, హోచిమిని చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయం ఆయిరాలు అనే పాట ఒక అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం మీద మొత్తం ఎర్రజెండాను ఆకాశానికి ఎత్తే కోణలాల పాట రాయించి నాతోని అనేక పాటలు అట్లా నాతో రాయిస్తున్న మాన్యుడు, పాదాబంధన ఆయనకు. ఆయన జీవితం కూడా మీరు ఈ సభల్లో చెప్పడం తక్కువ, సందర్భం ఉన్నప్పుడు చెప్పకపోతే మేము చరిత్రకు ద్రోహం చేసిన అంత గొప్ప వ్యక్తిగా, అంత నైతిక వర్తనుడు ఆయన. ఎట్లా చేసినా అసలు. కానీ నాకేందంటే బాగా ఐశ్వర్యంతో ఉన్నా. దీంట్లో అందరూ నాకు ఆప్తులే. నేను కూడా జయసుధ్ గారితో హీరోగా యాక్ట్ చేశాను. అది కూడా నాకు కూడా ఒక ఆంటీ అనే సినిమాలో ఆవిడతో డ్యూట్ పాడాను. ఇప్పుడు నారాయణమూర్తి గారు అలా ఈయన ఇందాక అన్నాడు, కొత్తగా వచ్చే హీరోలతో కూడా ఆవిడ హీరోయిన్గా చేస్తుంది వాళ్ళని. మేబీ జరగచ్చు. వాటన్నిటికంటే నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే, నేను ఒక 30-40 పాటలు చేస్తుంటాను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. జేసుదాస్ గారితో ఆయన పాడిన పాటకి నేను యాక్ట్ చేయడం అనేది, ఆ అవకాశం నాకు కల్పించడం శ్రీనివాసరావు గారు, నువ్వే
గెటప్ కూడా ఆయన దగ్గరుండి ఇలా ఉండాలి, ఆయన అన్నీ సర్దేవాడు వచ్చి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, విగ్ ఇలా ఉండాలి. ప్రాణాతి ప్రాణమైన శ్రీ రామోజీరావు గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ చిత్రాన్ని, నన్ను దర్శకుడు చేశారు. నాకు ఎంతో ఇష్టమైన మిత్రుడు మా నారాయణమూర్తి, మా జయసుధ గారు ఇద్దరు కూడా హీరో హీరోయిన్లుగా చేశారు. ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా వీళ్ళే అవసరం చేశారు. ప్రతి టెక్నీషియన్, మిగతా ఆర్టిస్టులు చిన్న గారి నుంచి చలపతి గారి దగ్గర నుంచి వైవిజయ గారి దగ్గర సుధా గారి నుంచి అందరూ కూడా ఈ సినిమాకి ఒక ఇంటిని పిల్లర్స్ మోసినట్టు వాళ్ళు మోసి బాగా వాళ్ళు యాక్ట్ చేశారు. నారాయణమూర్తి గారు మీకు తెలుసు, ఆయన నిర్మాత దర్శకుడు అయినా సరే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా, ఒక నేను మాస్టర్ అయితే ఆయన ఒక స్టూడెంట్ లాగా చాలా చక్కగా, జయసుధ గారు మహానటి, ఆవిడ గురించి ఇంక చెప్పే పని లేదు. మిస్టర్ వందేమా శ్రీనివాస్ ఆడియో ఫంక్షన్ ఇది. మిస్టర్ వందేమా శ్రీనివాస్ ఈజ్ లైక్ మహేంద్ర కపూర్ టు సౌత్. ఏమి రాగం, ఏమి స్టామినా, ఏమి ఆర్ద్రత, ఏం మాధుర్యం. దాన్ని మించి గొప్ప గాయకుడు కాకుండా గొప్ప సంగీత దర్శకుడైనా. 30 ఏళ్ళ బట్టి నేను తీస్తున్న సినిమాలు కానీ అనేక సినిమాలు ఆయన చేసినా మేము చాలామంది ప్రజాకవులు బాణీలు తెచ్చుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నామండి. అందులో ఆయన కూడా స్వరాలు కట్టాడండి ఆయన. అలా కాకుండా బయట సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఓ జయం మనదేరా, ఓ దేవుళ్ళు, ఓ పెళ్లి పందిరి, ఓ స్వయంవరం, ఇలాంటి చిత్రాలకు ఆయన మ్యూజిక్తో అనన్య సామాన్యటువంటి కాంట్రిబ్యూట్ చేశాడండి ఆయన. అదే కోవలో మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ సినిమాకి అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఆయన బాణీలు కట్టాడండి, అలా ఇచ్చాడండి. థ్యాంక్స్ మిస్టర్ వందేమా శ్రీనివాస్. కదలవారి శ్రీనివాస్ గారు ముందే చెప్పారు దర్శకుడు, మిస్టర్ శ్రీనివాస్ గారు 6 నాడు సినిమాలో ఉన్నట్టు నా పాటలు ఉండకూడదు. ఎన్నో మంచి పాటలు ఇచ్చి నన్ను ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కించిన నాకు అత్యంత ఒక మా గురుగారు. సో నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురుగారు మన చదర దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన నాకు కథ చెప్పారు. ఇప్పుడు మీకు నారాయణమూర్తి గారు చెప్తానే ఉన్నారు, ఈ సినిమాలో వేరే రకంగా పాటలు రాయించాలి, వేరే రకంగా పాటలు మ్యూజిక్ చేయించాలి అని అన్నారు. ఈ సినిమాలో వందే మాతరం గారు హీరో అని అన్నారు. ఇప్పుడు నిజమేది, ఎందుకంటే ఆయన ఇచ్చిన ట్యూన్కి నేను రాయలేదు, నేను రాసినటువంటి లిరిక్స్కి ఆయన ట్యూన్ కట్టారు. ఒక మహాదేవన్ గారు లాగా. మహాదేవన్ గారు ఎప్పుడు కూడా పాటకు ట్యూన్ ఇచ్చేవారు కాదట. నేను చాలా సినిమాల్లో చాలా పాటలు నేను పాట రాస్తే వందే మాతరం గారు దానికి ట్యూన్ చేశారు. పాటకు ట్యూన్ కట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి సంగీత దర్శకులలో వందే మాతరం గారు ఒకరు. నా జీవితంలో మొట్టమొదటిసారి తొలి రోజులలో నా కోసం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి నా చేత తన సినిమాలో పాట రాయించి, అప్పుడున్న 116 216 ఇస్తున్న రోజులలో మొట్టమొదటిసారిగా నాకు నా పాటకు విలువ పెంచి, నా జీవితంలో తొలిసారి నేను 10,000 రూపాయల ఆ బండిల్ చూసింది నారాయణమూర్తి గారి చేతుల మీదుగా ఇచ్చినప్పుడు.